విశాఖపట్నం ప్రజానికి నష్టాలు ఉంటుంది. లక్షల మంది తాలూకా జీవితాలు ఏమవుతాయి? ఇన్ని జీవితాలు పరంగా పెట్టి ఉద్యోగాలు కల్పిస్తారంటే ఉద్యోగాలు కూడా కల్పించడం లేదు. ప్రైవేట్ సంస్థలకు బూడిగం చేసే విధంగా ఈరోజు భూములు కేటాయిస్తూ ఉన్నారు. ఇది సరైన కాదు చెప్పదలుచుకున్నాం. సిపిఎం పార్టీగా మనం గతంలో చూసాం. ఇక్కడ లూలా సంస్థకి సాయంత్రం నడిబొడ్డులోనే గత ప్రభుత్వం రద్దు చేస్తే 20 రూపాయల ధరకే భూములు కేటాయించింది. విప్రోకి నగరం నడిబొడ్డులో 7 ఎకరాల భూములు కేటాయించారు. ఆ సంస్థ చెప్పింది 3200 మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నారు. చెప్పాలంటే 8 ఉద్యోగాలు కల్పించారు. అదాని డేటా సెంటర్కి 134 ఎకరాల భూముల్ని 2019లో కేటాయించారు. ఇంతవరకు అద్దెగద్దె లేదు నోటీసు చూసాం దానికి సంబంధించి. కాబట్టి మొత్తం ఐటీ శ్రద్ధల పేరు మీద ప్రభుత్వాలు కేటాయిస్తున్న భూ వివరాలు, ఆ సంస్థల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, దీంతో పాటు ఖాళీ ఉన్న వివరాలతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ముందు శ్వేతపత్రం విడుదల చేయాలి. నిజంగా మీకు ఐటీ ఉద్యోగుల తాలూకా ఉపాధి కల్పన చేయవనుకుంటే ఇంతవరకు ఏర్పాటు సంస్థల్ని పూర్తిగా నడిపే చర్యలు చేపట్టండి. ఒకవేళ కానీ ఆ సంస్థ నడిపించకపోతే తిరిగి స్వాధీనం చేసుకోండి. నడిపే సంస్థ మీరు భవనాలు భూములు ఇవ్వండి. అప్పుడు ఇది విశాఖపట్నం ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఒక కొండలు ధ్వంసం చేసి భూములు ఏమొచ్చేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి నిరుద్యోగులు మాత్రం ఇతర రాష్ట్రాలు తరలించి కార్యక్రమం చేయడం అని చెప్పినది ఇది ప్రజల్ని నిరుద్యోగులు మంచి తప్ప కాదు చెప్పదలుచుకున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు ఖచ్చితంగా ఆ భూముల్ని ఉద్యోగ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఖాళీ ఉన్న భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకొని చెప్తున్నాం. ఖాళీ ఉన్న సంస్థకు సంబంధించి ఇప్పుడు వస్త్రా కంపెనీకి అయితే మీరు కేటాయించారో వాటి రద్దు చేయని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజాందోళన తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం.